In this video, we will discuss about basic circuits of modes of operational amplifier. ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క బేసిక్ సర్క్యూట్స్ అనేది డిఫరెంట్ సర్క్యూట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను బేసిక్ సింబల్స్ అనేది చెప్పిన ఆ బేసిక్ సింబల్స్ అనేది వీడియో చూస్తే ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో డిఫరెన్షియల్ అంటే డిఫరెంట్ వోల్టేజెస్ అనేది ఇస్తాం. R1 R2 V1 V2 ఇవి వచ్చేసి మనకి డిఫరెన్షియల్ వోల్టేజెస్. దీన్ని డిఫరెన్షియల్ వోల్టేజ్ కాబట్టి ఈ రెండు దాంట్లో మనం ఏమంటామంటే VD అంటాం, డిఫరెన్షియల్ వోల్టేజ్. నెక్స్ట్ దీనికి RF అనేది ఉంటుంది అనమాట. RFకి వచ్చేసి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అంటాం. దీనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, దాన్ని ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ V0 అనేది వోల్టేజ్ అనమాట. దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఆఫ్ ఆప్ యాంప్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి AD అంటే డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ కావాలి అంటే అప్పుడు ఏమంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇది V0, ఇన్పుట్ వోల్టేజ్ అంటే VD అనమాట. V0 బై VD అంటే ఏంది? VD అంటే దీని యొక్క డిఫరెన్స్ అంటే ఏంది? ఈ వోల్టేజ్ యొక్క డిఫరెన్స్ V1 మైనస్ V2. VD అంటే ఏంటంటే మనకి VD ఈక్వల్ టు V1 మైనస్ V2 అనమాట. ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది? AD ఈక్వల్ టు V0 బై V1 మైనస్ V2. ఇది మనకి ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క బేసిక్ సర్క్యూట్ అండ్ ద గెయిన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. నెక్స్ట్ కామన్ యాంప్లిఫైర్. కామన్ అంటే పేరులోనే ఉంది మనకి కామన్ అంటే ఏంటి అంటే రెండు సైడ్ మనం కామన్ వోల్టేజ్ అనేది ఇవ్వాలి. అంటే Vin అనేది కామన్ వోల్టేజ్ V1కి V2కి రెండు దాంట్లో కామన్ వోల్టేజ్ ఇచ్చినాం. R1 R2 అనేది సేమ్. ఇక్కడ ఏంది? ఇందాక వచ్చేసి VD ఉన్నది, ఇక్కడ కామన్ వోల్టేజ్ కాబట్టి VC. ఇది ఇన్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ RF అనేది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నెగిటివ్ అంటే ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. V0 అనేది మనకి అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ R3 అనేది మనం గ్రౌండ్ చేసాం అనమాట. ఇక్కడ AC ఈక్వల్ టు V0 బై VC ఎందుకంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ AC ఈక్వల్ టు V0 బై ఈ VC అంటే ఏంటంటే మనకి VC అంటే ఏంటంటే రెండు వోల్టేజెస్ అనేది సేమ్. రెండు వోల్టేజ్ అంటే Vin కదా, Vin అనేది సేమ్ వోల్టేజ్. నాకు మొత్తం వోల్టేజ్ కావాలి అంటే V1 ప్లస్ V2 బై 2 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే V1 ప్లస్ V2 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 2. ఓకేనా? ఇది VC. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కామన్ గెయిన్ ఆఫ్ ద కామన్ యాంప్లిఫైర్ వచ్చేసి AC ఈక్వల్ టు V0 బై V1 ప్లస్ V2 బై 2. ఇది వచ్చేసి మనకు కామన్ యాంప్లిఫైర్. నెక్స్ట్ యాంప్లిఫైర్ వచ్చేసి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఏంటంటే ద ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ అట్ ద ఇన్వర్టింగ్ టెర్మినల్ ఆఫ్ ఆప్ యాంప్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఈ సర్క్యూట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందాకేమని చెప్పినాం? ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇది మనకి ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇది వచ్చేసి ఇన్వర్టింగ్, ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ అనమాట. ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్. ఇది వచ్చేసి అవుట్పుట్, ఇది వచ్చేసి ప్లస్ VCC మైనస్ VEE అనమాట. వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్, పాజిటివ్ వోల్టేజ్, ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, అవుట్పుట్. ఇది వచ్చేసి దీన్ని ఏమంటామంటే ఆప్ యాంప్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కదా, అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ దగ్గర వోల్టేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇది కదా, ఇది వచ్చేసి మనం గ్రౌండ్ చేయాలి. గ్రౌండ్ అంటే ఇలా చేస్తాం అనమాట. అంటే దీన్ని గ్రౌండ్ చేసి దీనికి అనేది Vin అనేది సప్లై ఇస్తే దాన్ని ఏమంటామంటే నా ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటాం. డెఫినేషన్ కూడా అదే. The input is applied at the inverting terminal of op amp and non-inverting terminal is connected to ground. ఓకేనా? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనే గ్రౌండ్లో, అదే ఇన్వర్టింగ్ టెర్మినల్కి వచ్చేసి వోల్టేజ్ అనేది అప్లై చేసినాం. ఇన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఈజ్ షిఫ్టెడ్ టు 180 degrees. సో therefore the phase difference between input and output is. ఇక్కడ వచ్చేసి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్లో మనకు ఫేజ్ షిఫ్ట్ అంటే చూడండి, ఇక్కడ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో ఫస్ట్ సిగ్నల్ అనేది ఇది ఇచ్చినాం. ఇక్కడ ఏమొస్తుంది? నెక్స్ట్ అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే మనకి ఫేజ్ అనేది షిఫ్ట్ అవుతుంది అంట. ఇలా షిఫ్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఇలా ఉంది, ఇలా షిఫ్ట్ అయింది అంటే ఏంది? ఇక్కడ ఉన్న ఇంత 0 π కదా, 2π అంటే ఈ ఫేజ్ షిఫ్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. అంటే ఎంత? 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది జరిగిందనమాట.
180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ 180 degrees అని పెట్టినాం. దేర్ఫోర్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వచ్చేసి 180 degrees. ఓకేనా, ఇది మనం సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఎగ్జామ్లో అడిగితే మనం వేయాలన్నమాట. దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. ఆర్ఎఫ్ అనేది ప్రతి దానికి ఉంటుంది. ఇది వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్, ఆర్ అంటే రెసిస్టెన్స్, ఇది వచ్చేసి నెగిటివ్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే వోల్టేజ్ గెయిన్ కనుక్కోవాలి. వోల్టేజ్ గెయిన్ అంటే ఏంది? అవుట్పుట్ వోల్టేజ్ ఎంత V0, అదే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత Vin. దీని యొక్క రేషియోనే మనం ఏమంటామంటే ఏవి అంటాం. ఏవి ఈక్వల్ టు V0/Vin. ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అంటే ఏంది? మనకు ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఏమైతే వోల్టేజ్ ఉంటుందో సేమ్ వోల్టేజ్ అనేది ఇన్వర్టింగ్కి అలానే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్కి తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్లో చూసుకుంటే, సర్క్యూట్లో ఒకసారి చూద్దాం. ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ ఏంది? ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లో VA వచ్చేసింది గ్రౌండ్ ఉంది. అంటే గ్రౌండ్కుంటే ఓన్లీ VA గ్రౌండ్కుంటే అంటే VA ఈక్వల్ టు 0. ఇప్పుడు VA 0 అయితే ఆటోమేటిక్గా వర్చువల్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ VB కూడా 0 అవుతుంది. అంటే VA 0 అవుతే VB కూడా 0 అవుతుంది. అదే అక్కడ రాసి ఉంటాం. VA ఈక్వల్ టు VB ఈక్వల్ టు 0 అంటే ఒకటి 0 అవుతే రెండు 0 అవుతాయి. నెక్స్ట్ I1 ఈక్వల్ టు IF. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర చూసుకుంటే ఇది I1. ఇక్కడ నుంచి I1 కరెంట్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అనేది మనకి లేదు కాబట్టి డైరెక్ట్ ఇది 0 అని చెప్పినాం కదా. VB అనేది 0, VB AB అనేది 0. అప్పుడు ఈ కరెంట్ అనేది I1 అనేది ఇలా వచ్చి ఇక్కడ 0 కాబట్టి ఇక్కడికి వెళ్ళకోకుండా ఇలా వెళ్తుంది కదా. అంటే ఈ I1 కరెంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా I1 పోయినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది అంటే I1 ఈక్వల్ I1లో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ I1లో 5 volts ఉంటే ఇక్కడ కూడా 5 amperes, ఇక్కడ 5 amperes, ఇక్కడ 5 amperes, రెండు 5 amperes ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇలా వెళ్ళదు. అప్పుడు I1 ఈక్వల్ టు IF అని రాసుకోవచ్చు అనమాట. అదే అక్కడ రాసినాం. ఓకేనా, I1 ఈక్వల్ టు IF. ఇప్పుడు I1కి IFకి దాని యొక్క ఈక్వేషన్స్ అనేవి రాద్దాం. నార్మల్గా వచ్చేసి ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR. నాకేం కావాలి? ఇప్పుడు I కావాలంటే ఏమవుతుంది? ఈ R అనే పైన ఉండేది కిందికి వస్తుంది. I ఈక్వల్ టు V/R. ఓకేనా, ఇలా ఉందనుకోండి. ఇది వచ్చేసి వోల్టేజ్ V1, ఇది V2. నాకేం కావాలి? I కావాలంటే అప్పుడు ఏమవుతుంది? ఇది R అనుకోండి. I కావాలంటే ఏమవుతుంది? I కావాలంటే V1 మైనస్ V2/R అవుతుంది అనమాట. ఇది మనకి ఫార్ములా. ఓకేనా, నాకు I కావాలంటే V1 మైనస్ V2/R. ఓకేనా, ఇలానే సేమ్ ఈ సర్క్యూట్లో కూడా చూసుకుంటే నాకేం కావాలి? I1 కావాలంటే ఏంది? Vin మైనస్ VB/R1. ఇది I1. నెక్స్ట్ నాకేం కావాలి? నెక్స్ట్ వచ్చేసి IF కావాలంటే ఏంది? IF అనేది దీనికి మధ్యలో ఉంది. VBకి V0కి మధ్యలో ఉంది. అంటే VB మైనస్ V0/RF. ఓకేనా, ఇదే చూడండి, ఇక్కడ వచ్చింది కూడా సేమ్ ఇదే. ఓకేనా, ఇప్పుడు ఏంది? VB ఈక్వల్ టు 0, AB ఈక్వల్ టు 0 కదా. అంటే VB ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? Vin/R1. నెక్స్ట్ VB అంటే ఏంది? 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మైనస్ V0/RF. ఇక్కడ మైనస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి మైనస్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ రెండు అనేది ఇప్పుడు ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు అనేది మనము ఈక్వల్ చేయొచ్చు అనమాట. Vin ఈక్వల్ టు అంటే I1 IF అనేది ఈక్వల్ ఉన్నాం కదా. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? Vin ఈక్వల్ టు R1 ఈక్వల్ టు మైనస్ V0/RF. ఇప్పుడు నాకేం కావాలి? AV కావాలి. AV అంటే ఏంది? అవుట్పుట్ వోల్టేజ్/ఇన్పుట్ వోల్టేజ్ కదా. ఈ AV అనేది ఇటు సైడ్కి రానిద్దాం. అంటే ఈ V0 అనేది ఇటు సైడ్ ఉంది, ఈ Vin అనేది ఇటు సైడ్కి రానిచ్చి ఈ RF అనేది అటు సైడ్కి పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే V0/Vin ఈక్వల్ టు ఈ RF అనేది పైకి పోతుంది, ఈ Vin అనేది కిందికి వచ్చింది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? ఈ మైనస్ అనేది సైడ్ పోతే మైనస్ RF/R1. ఓకేనా, V0/Vin అంటే ఏంది? వోల్టేజ్ గెయిన్ AV ఈక్వల్ టు మైనస్ RF/R1. దిస్ ఈజ్ ద వోల్టేజ్ గెయిన్ ఫర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి చూద్దాం. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటే ఏంది? సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. మనము వోల్టేజ్ అనేది మనము ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కదా. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ అప్లై చేస్తే దాన్ని ఏమంటామంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటాం. రిమైనింగ్ అనేది గ్రౌండ్ చేస్తాం అనమాట. ఈ టెర్మినల్ అనేది గ్రౌండ్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటాం. ఇన్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ద ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ అట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇన్పుట్ అనేది
నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర అప్లై చేస్తాం ఆఫ్ ఆప్ యాంప్ అండ్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఇన్వర్టింగ్ టర్మినల్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. ఇన్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద ఆప్ యాంప్. ఈ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్లో మనకు ఫేజ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. ఇన్వర్టింగ్ టర్మినల్ అయితే 180 degrees ఫేజ్ ఉంటుంది. ఇక్కడైతే మనం ఎంత అయితే మనం సిగ్నల్ ఇస్తామో సేమ్ సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, వితౌట్ ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి దాని యొక్క సర్క్యూట్, బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ ఏవి కావాలంటే ఏంది, V0/Vin. V0/Vin దాని యొక్క రేషియోని మనం ఏమంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ని వోల్టేజ్ గెయిన్ అంటాం అనమాట. VA = VP = Vin. ఇక్కడ ఎందుకు రాసినాం ఇది చూడండి. ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ VA ఏముంది, Vin ఉంది. ఆటోమేటిక్గా VB కూడా ఏమవుతుంది అంటే Vinనే అవుతుంది. ఎందుకంటే VA = VB అనమాట. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం VA = VB అంటే రెండు వచ్చేసి Vn అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది అనేది తీసుకుందాం. ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి అనేది తీసుకుందాం. ఈ మొత్తం అనేది తీసుకుందాం. పైన టాప్ అనేది తీసుకుంటే R1 VB RF V0. ఇది వచ్చేసి అకార్డింగ్ టు వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం ఈ R1 RF అనేది రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఓకేనా, సిరీస్లో అంటే ఇక్కడ 5 ohms అనేది ఇస్తున్నా. ఇక్కడ 5 ohms ఉంటే ఇక్కడ కూడా 5 ohms ఉంటుంది. అంటే రెండు సిరీస్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా. ఇలా రెండు రెసిస్టెన్స్ ఉండి R1 RF అని రెండు రెసిస్టెన్స్లు ఉండి మధ్యలో VB అనే వోల్టేజ్ ఉంటే ఇది ఎలా ఉంటుంది అంటే R1 + RF ఇంటూ V0. అంటే దీని యొక్క రేషియో ఆఫ్ R1 ఫస్ట్ రెసిస్టెన్స్ బై R1 + RF ఇంటూ V0 అంటే ఇదనమాట. దీన్నే మనం ఏంటంటే వోల్టేజ్ డివైడర్ రూల్ అంటాం అనమాట. ఓకేనా. VB వచ్చేసింది R1 + RF ఇంటూ V0, ఇది VB. నెక్స్ట్ ఈ VBని ఏమంటామంటే VA = VB = Vin కదా. అంటే VB ప్లస్లో Vin అని రాసుకోవచ్చు. Vin = R1 + RF ఇంటూ V0. ఇప్పుడు నాకేం కావాలంటే V0/Vin కావాలి. ఈ Vin అనేది ఇటు సైడ్ పంపించిన అప్పుడు V0/Vin అవుతుంది. ఇది అనేది అటు సైడ్ పంపిస్తే ఈ కింద ఉండేది పైకి పోద్ది, పైన ఉండేది కిందికి వస్తుంది. అంటే రెసిప్రోకల్ అవుతుంది. V0/Vin = R1 + RF/R1. ఓకేనా. ఇప్పుడు V0/Vin అంటే ఏంది, వోల్టేజ్ గెయిన్. AV = R1 + RF/R1. దిస్ ఈజ్ ద నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ వోల్టేజ్ గెయిన్ అనమాట, R1 + RF/R1. అక్కడైతే ఇన్వర్టింగ్ టర్మినల్ వచ్చేసి ఇప్పుడు క్లియర్గా 3 ఒకసారి చెప్తా చూడండి, 4 ఒకేసారి చెప్తా చూడండి. ఫస్ట్ వన్ ఏంది, డిఫరెన్షియల్ మోడ్కి వోల్టేజ్ గెయిన్ వచ్చేసి AD = V0/V1 - V2. నెక్స్ట్ అలానే కామన్ మోడ్కి ఏంది, AC = V0/V1 + V2/2. నెక్స్ట్ అలానే మనకు ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి వచ్చేసి వోల్టేజ్ గెయిన్ ఏంది, AV = -RF/R1. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి వచ్చేసి AV = R1 + RF/R1. This is all about the basic circuit. This is all about operational amplifier. Thank you. Please like and subscribe my channel. Thank you.